వాళ్ళు ఎట్లా నన్ను చేసి పేకాట ఆడాలి, డిఎస్సి కొట్టాలి, టీచర్ జాబ్ పట్టాలి. అది అమ్మా జై పేక సెట్. వామ్మో, మరి రాజేష్ గాడు ఏంది పట్టలాట ఆడుతున్నాడు? నేను ఒక్కడ వస్తే అయిపోతుంది, ఎప్పుడు లేట్ అయినాయి. హలో తిరకాసు, ఏంది నీకు టీచర్ ఉద్యోగం వద్దానయ్యా? అట్టా అంటావేంది రాజేష? నేను సాయంత్రం అనుకున్నాం కదా ప్యాకెట్ ఎట్టయినా ప్రాక్టీస్ చెయ్యాలా, ఈసారి డిఎస్సి కొట్టాలా అని. మరి ఇంకా లేట్ అయింది, ఇక్కడ నేను మొత్తం సెట్ చేసి వెయిటింగ్. అయితే ఒక్క సెకండ్ అంతే. కానీ రాజేష, ఇవాళ ప్యాకెట్ ఫుల్గా ఆడాలా, టీచర్ పోస్ట్ కొట్టాలా అంతే. అమ్మ బాబోయ్, ఈ తిరకాసు కూడా పట్టలాడతాడా? ఇద్దరు పెద్ద దొంగలే ఉన్నట్టున్నారు కదా. ఆఫ్ది అన్న పక్కనట్టు కన్నా చక్కగా రావట్లేదు. అన్నా మంచి మొక్క వేయట్లేదు రాజేష, ఒక మంచి మొక్క ఏవయ్యా. మటన్ ముక్క, చికెన్ ముక్క. ప్యాక మొక్క కాదయ్యా, ప్యాక మొక్క. షో ఓయమ్మో రాజేష్, నాకంటే ముందే నీకే డిఎస్సి వచ్చేలాగా ఉంది కదా, ప్యాక బలి ఆడుతున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు మరి? షో మీద షో కొట్టాలి, తర్వాత డిఎస్సి కొట్టాలి. ఇదిగో రాజేష్, నీకు జాబ్ వచ్చి నాకు రాలేదనుకో, నాకు జాబ్ వచ్చేదాకా నాతోటి కలిసి నువ్వు ప్యాకాట ఆడాలి, మళ్ళీ నా ప్రాక్టీస్ దెబ్బతింటది కదా. ఓ రాజేషు, తిరకాసు, అవ్వా పత్తలాడుతున్నారా? అవును, మేమిద్దరం డిఎస్సి కొట్టడానికి పేకాట ఆడుతున్నాం. మీ ముఖం, ప్యాకాట ఆడితే డిఎస్సి కొడతారా ఎవరన్నా? అరే రిజర్వేషన్ కోటాలా కొడతామబ్బా. ప్యాకాట ఏంది, రిజర్వేషన్ కోటా ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారు? అవును, స్పోర్ట్స్ కోటా ఉంటది కదా, ఆ స్పోర్ట్స్ కోటాలో టీచర్ కొలువులు కొడతాం. అందుకేనమ్మా ప్యాకాట బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? అబ్బాయి రాజేష్, నువ్వు ఏ ముక్క. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ గవ్వి స్పోర్ట్స్ కిందకి వస్తాయి గానీ ప్యాకాట స్పోర్ట్స్ కిందకి వచ్చుడేంది? అరే నిజమేనమ్మా, కావాలంటే మన పేరు నాని సార్ చెప్పారు. నేను కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇన్నవా, పేకాట ఆడిన వాళ్ళకి కొలువులు ఇచ్చిర్రట కదా. అందుకేనమ్మా వాడే ప్యాకాట ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. తొందరగా ఈ ప్యాకాట సర్టిఫికేట్ కానీ సంపాదించేస్తే ప్యాకాట స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగం కొట్టేస్తాము. అయ్యో దేవుడా, అది కాదు ముచ్చట. ఆ ప్యాకాట కొలువుల కథ ఏందో తెలియదా మీకు? కథ ఏంది కథ? అదో పెద్ద స్కామ్ అట. నిజమైన అర్హులకు కాకుండా ఇష్టం ఉన్నోళ్లకు టీచర్ జాబులు ఇస్తురట. అదే ముచ్చట చెప్పిండు పేర్ని నాని సారు. అవునా? అంటే ఇలా స్పోర్ట్స్ కోటా అని చెప్పి అర్హులైన వాళ్ళకి పోస్టులు రాకుండా చేసేస్తున్నారా? ఏందమ్మా ఇది? అదే కదా పాపం, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్తు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. మీకు ఈ ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. మీకు కన్ఫామ్ గా పోస్ట్ వస్తుందమ్మా అని చెప్పారు. ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిందో అక్కడ నా నేమ్ లేకపోయేసరికి నేను కూడా డిప్రెషన్ లోకి వెళ్ళాను సార్. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ముచ్చట మాకు తెలియక ఉత్తగా పత్తాలు ఆడుకుంటా కూర్చుంది. ఛీ, పా తిరకాసు.